ఏంటి కష్టాల ఊబిలో చిక్కుకున్నారా? ఒకటి పోతే ఒకటి వెంటనే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయా? దెన్ ఐ హావ్ ఏ ట్రిక్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. అసలు కష్టం అంటే ఏంటి? మనకెదురయ్యే సమస్యలు, బాధలు, నిరాశలు, విఫలాలు, ఇవే కదా కష్టాలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు RJ 2.0. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ రజియామన్. లెట్స్ గెట్ రెడీ ఫర్ టుడేస్ మోటివేషన్. యూనివర్స్ ఆల్వేస్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. రూల్ నెంబర్ 3. కష్టాలను గ్రాటిట్యూడ్ తో జయించడం ఎలా? కష్టం వచ్చినప్పుడు అసలు మనం ఎందుకు బాధపడతాం ఫ్రెండ్స్? దాన్ని చూసే విధానాన్ని బట్టి. ఒక కష్టం అనేది రాగానే మనం న్యాచురల్ గా ఏమని థింక్ చేస్తాం? ఎందుకు మనకే ఎందుకు ఇన్ని బాధలు, నాకే ఆ కష్టం ఎందుకు వచ్చింది అనే దృక్పథంలోనే ఆలోచిస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ దట్ పర్స్పెక్టివ్. అదేదో మనల్ని నేర్పడానికి వచ్చింది. పెద్ద ప్రాబ్లం నుండి సాల్వ్ చేయడానికే, పెద్ద ప్రాబ్లం నుండి కాపాడడానికే ఈ చిన్న సమస్య వచ్చింది అనే దృక్పథాన్ని యాక్సెప్ట్ చేయాలి. కష్టాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనం బలహీనులుగా మారిపోతాము. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆ కష్టం వల్ల కాదు, దానిని ఎదుర్కొనే విధానం వల్ల. కష్టం వచ్చింది అని కష్టం వైపే ఫోకస్ చేస్తాము. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే ఆ ఫోకస్ ని మనం లూజ్ చేసేస్తాము. ఇదెందుకు నాకే ఎందుకు ఎలా జరుగుతుంది అనే ఆలోచన మనిషిలో బాధను పెంచుతుంది. ఒకదానిపై ఫోకస్ చేయడం వల్ల ఆ ఫోకస్ బాధపైనే ఉంటుంది. మనం ఆ పరిస్థితిని అంగీకరించి అందులో ఉన్న మర్మాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఒక సమస్యను మనం ఎంతగా వ్యతిరేకిస్తామో అది అంతకాలం మనతోనే ఉంటుంది. సో యాక్సెప్ట్ దట్. ఆ కష్టాన్ని మీరు యాక్సెప్ట్ చేసేసేయండి. దాన్ని ఎలా ఎదుర్కోవాలో దాని గురించి ఆలోచించండి. అప్పుడు యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. మిమ్మల్ని ఆ సమస్య నుండి త్వరగా బయటపడేలా చేస్తుంది. ఇన్ని కష్టాల్లో గ్రాటిట్యూడ్ ఫాలో అవ్వడం అనేది చాలా కష్టం. బట్ థ్యాంక్ఫుల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. హౌ టు ప్రాక్టీస్? ఈ పరిస్థితి నాకే ఎందుకు ఇలా వచ్చింది, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని కాకుండా నాకేదో నేర్పించడానికి వచ్చింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్, యూనివర్స్ హ్యాస్ సెలెక్టెడ్ మీ ఫర్ దిస్ అని అనుకోండి. మీరు అలా అనుకున్నప్పుడు మీ మెదడు సమస్య మీద కాకుండా పరిష్కారం మీద దృష్టి పెడుతుంది. సైకాలజీ పరంగా మన మెదడు ఎక్కడ దృష్టి పెడితే అదే రెట్టింపుగా మారుతుంది. ఇది కష్టం, కానీ ఇది నాకేదో నేర్పుతుంది. కష్టం అనేది ఒక పాఠమైతే గ్రాటిట్యూడ్ అనేది దాన్ని చేరుకునే ఒక మార్గం. దాని నుండి బయటపడడానికి గ్రాటిట్యూడ్ అనేది చాలా సహాయపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా ఆలోచించడం వల్ల ఈ ఆలోచన మీ మనసుకు శాంతినిస్తుంది. ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది. భయం, కోపం, నిరాశ అనేవి లో వైబ్రేషన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్ అనేవి హై వైబ్రేషన్స్. దీనితో మీ శక్తి పెరుగుతుంది. మీ కష్ట పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం స్టార్ట్ అవుతాయి. దీంతో మీ పరిసరాల ముందు మీ సమస్య చిన్నగా మారుతుంది. మీరు పీస్ఫుల్ గా ఉంటారు. ఎక్కడైతే పీస్ఫుల్ గా ఉంటారో అక్కడ హీలింగ్ త్వరగా స్టార్ట్ అవుతుంది. మనస్సును నెగటివ్ నుండి పాజిటివ్ వైపు మారుస్తుంది. భయం తగ్గించి ధైర్యాన్ని పెంచుతుంది. సమస్య నుండి అవకాశాల వైపు చూపే శక్తినిస్తుంది. జీవితంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కృతజ్ఞత అనేది కష్టాన్ని తీసివేయదు ఫ్రెండ్స్, కానీ దాని తీవ్రతను తగ్గిస్తుంది. దాన్ని త్వరగా దాటడానికి మనకు సహాయాన్ని ఇస్తుంది. వన్స్ మీ లైఫ్ లో వచ్చిన కష్టాలను గుర్తు చేసుకోండి. అప్పుడు మీరు అనుభవించిన బాధ, మీరు తెలుసుకున్న జ్ఞానం, మీ పరిసరాలు, బంధువులు, స్నేహితులు, వారి బిహేవియర్ ఇవన్నీ ఒక్కసారిగా గుర్తు చేసుకోండి. మీకు తెలియకుండానే మీరేదో నాలెడ్జ్ సంపాదించుంటారు. అదే ఫ్రెండ్స్ యూనివర్స్ కున్న శక్తి. ఏంటి, ఒక్కసారిగా మీకు తెలియకుండానే థ్యాంక్ గాడ్ అనాలనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్స్, అదే యూనివర్స్ కున్న పవర్. ప్రతి కష్టంలో కూడా ఒక మార్పు ఖచ్చితంగా దాగి ఉంటుంది. దాన్ని కృతజ్ఞతతో స్వీకరించాలి. కష్టాలన్నీ మనకే వస్తున్నాయి అనుకోవడం ఒక అపోహ. కష్టాలు లేని జీవితాలుంటాయి అనేది అసత్యం. ప్రతి ఒక్కరి లైఫ్ లో కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్, కానీ దాని తీవ్రత మాత్రమే మారుతుంది. దాన్ని ఎదుర్కొనే దారులు మాత్రమే మారుతాయి. మీ బలాన్ని మీరే రెట్టింపు చేసుకోవాలి. మీ కష్టాన్ని మీరే అధిగమించాలి.
ఇరుగు పొరుగు వారు, బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళంతా మీకు చేయూతనిచ్చే వాళ్ళు మాత్రమే. కష్టాన్ని దాటాల్సింది మాత్రం మీరే. మీకు తోడుగా ఉన్నది మీ అంతర్గత శక్తి. మీకు సహాయాన్నిచ్చేది మీ యూనివర్స్. మీరు ఒక్కరే కాదు ఫ్రెండ్స్, మీలో ఒక బలమైన శక్తి ఉంది. ఇదంతా విశ్వం వేసిన ఒక ప్రణాళిక. గ్రాటిట్యూడ్ తో కష్టాలను జయించండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫాలో ఫర్ మోర్ RJ Adda 2.0.